చూడండి మొత్తం ఎట్లయిందా. కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు పెయింటింగ్ చాలా నచ్చింది వేసుకోవడం. ఎట్లుంది కన్నీ కలర్ ఎట్లుంది? వ్లాగ్స్ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు అయితే వీడియో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే బాల్కనీ మేకోవర్ అనమాట. సో మా బాల్కనీ కొంచెం ఏంటంటే పెయింట్ చేసేసి దానికి మీకు చూపిస్తాను. బాల్కనీలో పెయింటింగ్ చేసి అండ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి కొన్ని, సో అవి కూడా కొంచెం అన్నీ మోడిఫై చేద్దామని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట మా బాల్కనీ. సో ఈ పెయింట్ ఉంది కదా, ఈ ప్లేస్లో పర్పుల్ కలర్ పెయింట్ వేసేసి సో ఈ స్టఫ్ అంతా కూడా నీట్గా మోడిఫై చేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా ఇలా ఉందన్నమాట. సో ఇదంతా నీట్గా పెయింటింగ్ చేసేసి ఈ పెయింట్ మీద కూడా మళ్ళీ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ షాప్లో ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో ఇది పర్పుల్ కలర్ 1 లీటర్ పెయింట్ అనమాట. సో ఇదేంటి బేస్ ఎక్స్టీరియర్ ఎమల్షన్. సో ఇది నేను షాప్లో తీసుకున్నా. ఇది 300 పడ్డది. ఇది లైట్ పర్పుల్ కలర్ అనమాట. ఫస్ట్ ఇది బ్యాక్గ్రౌండ్లో వేసేసి దాని తర్వాత మళ్ళీ దాని మీద ఏమైనా డ్రా చేయాలనుకుంటున్నా. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. సో ఫస్ట్ టైం నేను పెయింటింగ్ చేయడం అనమాట. ఇది వాటర్ మిక్స్ చేసే పెయింటింగ్ అనమాట. ఇది ఒక రోలర్ తెచ్చుకున్నా. వీటికి మనకు ఈ 2 ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. సో ఇది 1 టైం యూజ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి యూజ్ చేసామంటే ఇది పడేసేయాలి. సో దానికోసం 2 ఎక్స్ట్రా వచ్చాయి. సో ఇది 200 కాస్ట్ పడ్డది. అండ్ ఇవేమో ఆయిల్ పెయింట్స్ అనమాట. ఒకటి డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ తెచ్చుకున్నా. అదే పెయింట్ చేశాక చెప్పాను కదా నేను ఏదైనా డ్రా చేద్దాం అనుకుంటున్నా అని. సో ఈ ఆయిల్ పెయింట్స్ కి మనం థిన్నర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదేమో వాటర్ మిక్స్ చేసుకునే పెయింట్ గోడకు వేసేది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇదేమో ఆయిల్ పెయింట్స్ కదా, దీనికి థిన్నర్ మిక్స్ చేసుకోవాలి. సో రేషియో ఎంత మిక్స్ చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో మొత్తం నీట్ గా క్లియర్ గా చూపిస్తాను. పెయింటింగ్ ఎలా చేసుకోవాలనేది జీరో ఐడియా ఉండే వాళ్ళకి కూడా ఈ వీడియోతో అర్థమైపోతుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే పెయింటింగ్ బ్రషెస్ నేను ఈ 2 తెచ్చుకున్నా. ఇంకా మేబీ కావాలేమో పెయింట్ బ్రషెస్. ప్రస్తుతానికైతే ఇవి తెచ్చుకున్నా. ఫస్ట్ మనం పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేసాక మెల్లమెల్లగా ఏం చేయాలి ఏంటి దానికి ఏం కావాలనేది నేను నీట్ గా కొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇలా ఉందన్నమాట మా బాల్కనీ. అయితే ఇలా ఉండే బాల్కనీని నేను ఎలా మోడిఫై చేస్తాను ఏంటనేది ఎండ్ వరకు చూడండి. ఈరోజైతే నేను మొదట చేయాల్సిన పని ఏంటంటే ఈ బాల్కనీలో మూలకి మొత్తం కుండీలు చెత్త చెదారం అంతా పెట్టాను. అదంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ బాల్కనీలో ఉన్న స్టఫ్ అంతా కూడా వేరే బాల్కనీలోకి షిఫ్ట్ చేసేసుకొని మొత్తం నీట్గా ఊడ్చేసుకొని అండ్ గోడ మీద మనం పెయింట్ వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ గోడను కూడా ఒకసారి అలా చీపురుతో అలా అనేసుకుంటే డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం పెయింట్ వేసేసుకోవచ్చు. ఈ 1 లీటర్ పర్పుల్ కలర్ పెయింట్కి వాళ్ళు 1/2 లీటర్ వాటర్ని మిక్స్ చేసుకోమన్నారు. సో మనం కొంచెం కొంచెంగా పెయింట్ తీసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని రోలర్ తోటి మనం ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఆ ప్యాటర్న్ మీద రోల్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఎక్సెస్ పెయింట్ అంతా కూడా జారిపోయి మన గోడ మీద ఎంతైతే పెయింట్ కావాలో అంతవరకే అంటుకుంటుంది. అమ్మా చిన్నగా కనిపిస్తుంది. సరే వావ్ అద్భుతం ఉంది పెయింట్ కదా. కనిపిస్తుంది నేను చేస్తాను కానీ నువ్వు. ఈ పెయింట్ రోలర్ ని మనం పెయింట్లోకి అద్దాక మనం జిగ్జాగ్ ప్యాటర్న్ మీద ఇలా రోల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్గా గోడ మీద అప్లై చేస్తే మొత్తం ఎక్స్ట్రా పెయింట్ అంతా కూడా గోడ వెంట జారుకుంటూ వస్తుంది అనమాట. ఇంకా కింద కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది. సో గోడ మీద అప్లై చేసే ముందు ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ మీద మనం ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ అలా అనాలి. అండ్ గోడ మీద అప్లై చేసేటప్పుడు 2 టైమ్స్ అనాల్సిన అవసరం లేదు. 1 టైం మనము గోడకి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను ఆ షాప్ వాళ్ళని అడిగాను అనమాట. ఎల్లో కలర్ వాల్ ఉంది మాకు, సో పర్పుల్ డైరెక్ట్ అప్లై చేయొచ్చా లేకపోతే వైట్ కలర్ ఏమైనా వేస్ట్ చేయాలా అంటే అవసరం లేదని చెప్పాడు. సో నేను ఒక్కసారి అప్లై చేశాను అంతే, నీట్ గా వచ్చేసింది. ఈ వాల్ ఐ థింక్ కంప్లీట్ అవబోతుంది. ఇట్స్ సో ఫన్. నాకు చాలా నచ్చింది. పెయింటింగ్ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. హ్యాపీగా మీరు కూడా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీ ఇంట్లో మీరే హ్యాపీగా పెయింటింగ్ చేసుకోవచ్చు.
సో ఇంకా నేను ఖచ్చితంగా ఇప్పుడు బాల్కనీ పెయింటింగ్ చేశాను కాబట్టి ఇంట్లో కూడా నేనే పెయింటింగ్ చేసుకుంటా హ్యాపీగా. ఇక్కడ గమనించినట్టయితే నేను పెయింట్ చేస్తున్నా కదా, ఈ వాల్ కాకుండా ఇక్కడ సైడ్ వాల్ మొత్తం కొంచెం లైట్ పర్పుల్ డార్క్ పర్పుల్ కనిపిస్తుంది కదా. నేను ఈ వాల్ అంతా పెయింటింగ్ చేశాక నాకు భయం వేసింది, ఏంటబ్బా ఒక సైడ్ లైట్గా ఒక సైడ్ డార్క్గా ఉంది అని. లేదు మనం అప్పుడే పెయింట్ చేసాం కాబట్టి ఈ సైడ్ అంతా ఆరిపోయింది అనమాట. ఆరిపోయాక మొత్తం ఈవెన్గా కనిపించింది నాకు. నేను భయపడ్డాను, అంటే నేను ఫస్ట్ టైం పెయింటింగ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలియలేదు. మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత నీట్గా ఈవెన్గా వచ్చింది కలర్. సో మీరు కూడా బిగినర్స్ అయితే భయపడకండి. సో ఇలా లైట్గా డార్క్గా కనిపిస్తుంది, మనం అప్పుడే పెయింట్ చేసి ఉంటాం కాబట్టి అది ఆరిండదు అనమాట. ఇప్పుడైతే చూడండి ఈ సైడ్ అంతా అయిపోయింది అండ్ ఇటు సైడ్ వేస్తున్నా, పైన అయిపోయింది అండ్ ఇక్కడంతా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఎట్లయిందా, కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు పెయింటింగ్ చాలా నచ్చింది వేసుకోవడం. సో ఇప్పుడు ఒక 1.5 వాల్కి వేయగానే పెయింట్ అయితే అయిపోయింది, ఫస్ట్ తీసుకున్న పెయింట్. ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం. అంత స్ప్లాష్ అవుతుంది. మరి అవుతుంది. ఎట్లుంది? అదే నీ బిడ్డ వేస్తుంది చూడు పెయింటింగ్. ఎట్లుంది కన్నీ, కలర్ ఎట్లుంది? బాగుందా? నువ్వు కూడా ఒక చేయి ఎద్దురా బట్ తీసుకో. అంతే. ఏ పెయింట్ అంటుకుంటది చిన్ని, అదేం కావట్లేదు, నేను చూసుకుంటా. బాగుంది కదా, ఈజీ కదా. కానీ ఇక్కడ ఎక్కువ నువ్వు పూసింది, నేనే ఎక్కువ పూసినట్టున్నా. అంతే పుయ్యాలి మరి, లేకపోతే లోపల ఎల్లో కలర్ కనిపిస్తుంది. డబల్ చేయాలి మళ్ళీ. అయినా ఫస్ట్ నేను బాల్కనీ పెయింటింగ్ చేస్తా అంటే అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏమంటావు కానీ బాగా చేసావా? ఇంట్లో కూడా వేసేద్దామా ఇది అయిపోయినాక? ఇంట్లో నువ్వే, ఇంట్లో నేను వేస్తా. 5,000 ఇస్తాడంట. ఇప్పుడు పెయింట్ వేస్తే ఎంత తెలుసా, 40,000 అడుగుతున్నారు. 5,000 ఇస్తాడంట. కొంచెం లంచ్ టైం దాటిపోయింది కూడా, ఇప్పుడు 4 అవుతుంది టైము. సో లంచ్ తినేసి వేద్దామని. చూసారా ఇది అసలు అంటే పోతుంది, గట్టిగా స్క్రబ్ చేస్తే పోతుంది కానీ ఈజీగా పోవట్లే. అందుకే మా ఆయన కలిపేసిస్తే నేను మంచిగా స్పూన్ వేసుకొని తింటున్నా. తిన్న తర్వాత కార్నర్స్ అన్ని కూడా పెయింట్ చేసి మళ్ళీ అప్పుడు చూద్దాం ఫైనల్ లుక్. సో ఇదనమాట ఫైనల్ లుక్. ఎప్పుడో మార్నింగ్ 11-12కి ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయిపోయింది. అంతవరకు అన్నం కూడా తినలే నేను, అంత ఇంట్రెస్టింగ్గా పెయింటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ఫైనల్గా లుక్ చూడంగానే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఈ రోజు నా వాల్ అయితే పెయింటింగ్ ఇలా అయిపోయింది అండ్ రేపు మళ్ళీ డిజైన్తో కలుద్దాం. ఇట్స్ డే 2. సో ఈ రోజు యాక్చువల్గా నిన్న చెప్పాను కదా, నిన్న ఏం చెప్పాను, ఈ పెయింటింగ్ అంతా అయిపోయింది, దీని మీద డిజైన్ వేద్దాము, ఏదైనా ఆర్ట్ చేయాలనుకున్నా కదా. బట్ ఏంటంటే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఈ కలర్ పెయింట్కి తగ్గట్టు ఏ డిజైన్ సూట్ అవుతుంది, ఏ కలర్ కాంబినేషన్ సూట్ అవుతుంది ఏంటనేది నాకు ఇంకా ఐడియా రాలేదు. సో దట్ ఈరోజు ఆ డిలే చేయకుండా ఈ సెకండ్ డేలో నేను మొత్తం ఈ ఫ్లవర్ పాట్స్ని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడంతా మట్టి అంతా తీసి పెట్టాను. సో దీనికి కావాల్సిన వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ ఇవన్నీ తెచ్చి ఫ్లవర్ పాట్స్ని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కొన్ని అండ్ కింద కొన్ని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇదంతా కూడా రెడ్గా ఉంది కదా, వాటర్ పోసి అదంతా రెడ్గా అయిపోయింది. సో అదంతా క్లీన్ చేసి ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఈరోజు బాల్కనీలో అయిపోగొట్టేసేద్దాం అనుకుంటున్నా. ఈలోగా నేను రేపటికి ఈరోజు నైట్ అంతా కూర్చొని ఆలోచించి సో ఈ వాల్కి ఏదైతే ఆర్ట్ సరిపోతుందో, ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతాయో అవన్నీ ఆలోచిస్తాను. సో ఈ రోజు అయితే ఇది చేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి? నర్సరీకి వెళ్ళి నాకు నచ్చినవన్నీ తెచ్చుకుంటాను అండ్ ఈ సాయిల్ కూడా తెచ్చుకుంటాను, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా తెచ్చుకుంటాను. సో ఇప్పుడైతే నర్సరీకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే తిరిగి అన్ని చోట్ల గ్రీన్ లీవ్స్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఒక చిన్న నర్సరీకి అయితే వచ్చాము. ఇక్కడ నాకు కావాల్సిన ప్లాంట్స్ అన్ని దొరికేటట్టున్నాయి. సో చూద్దాం. సో ఇవి ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ మంచిగానే ఉన్నాయి. సో నేనైతే అక్కడ 2 తీసి పెట్టాను. అండ్ క్రీపర్స్ కోసం మా వారికి మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట, ఇది తీసుకుందాం అనుకుంటున్నా.
ज़्यादा होगा। ఓకే, ఇది ఫర్టిలైజర్ అంట. ఓకే, సో నేను ఇక్కడ 2 వర్మీ కంపోస్ట్ అండ్ 2 కోకోపీట్ తీసుకున్నా. ఇప్పుడైతే నర్సరీకి వెళ్ళి అన్ని తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు నేను ఈ పాట్స్లో ఉన్న ఈ మట్టి అంతా కూడా తీసేసాను. సో ఇప్పుడు నర్సరీలో తెచ్చుకున్న వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్ అన్ని కలిపేసి మళ్ళీ పాట్స్లోకి వేయాలన్నమాట. ఈ ఫ్లవర్ పాట్స్ అన్ని కూడా మేము 4 ఏళ్ల క్రితం కొన్నామన్నమాట. అదే మట్టిలో మళ్ళీ ప్లాంట్స్ నాటకూడదు, సో 4 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ మట్టి మొత్తం తీసి అందులో వర్మీ కంపోస్ట్ కోకోపీట్ అన్ని మిక్స్ చేసి మనం ప్లాంట్స్ నాటుకుంటే ఏంటంటే మంచిగా గ్రో అవుతాయి. కోకోపీట్ చాలా స్మెల్ వస్తుంది, అందుకే క్లోజ్ చేసుకున్నా. ఇప్పుడు కలిపేసేద్దాం. ఇప్పుడు ఈ రెడ్ రోజ్ ఫ్లవర్ ని ఈ పెద్ద కుండీలో నాటుదాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన మట్టి ఇది ఉంటది కదా, ఇది ఇలాగే పెట్టేస్తాం. ఇది ఇలాగే పెట్టేసి ఇందులో కోకోపీట్ ఇది ఉంది కదా కలిపింది, ఇది కూడా వేసేస్తాం. వావ్, ఇది చూడండి మనీ ప్లాంట్ ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది కదా. మా వారికి క్రీపర్స్ చాలా ఇష్టం, సో మనీ ప్లాంట్ ఒక దాంట్లో వేద్దాం అనుకున్నా. ఇది బాక్స్లో పెట్టారు, జస్ట్ ఇంకా అలా రివర్స్లో ట్యాప్ చేయగానే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నాటేసేద్దాం. ఈ పాట్స్లో ఇవన్నీ రెడీ చేసేసుకొని అంటే పెట్టేసుకొని ఇక్కడ కింద ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. చూసారా చాలా పోయింది ఇది మరకంతా, హార్పిక్ పెట్టి క్లీన్ చేసిన, ఇంకా ఉంది అనుకోండి. ఈ కింద ఎందుకు ఇలా అయ్యాయి అంటే ఇదిగోండి ఈ ప్లేట్ చేయలేదు పాట్స్ కింద, అందుకని వాటర్ పడి పడి అలా స్టెయిన్స్ అలా పడిపోయాయి. ఇదిగోండి ఇక్కడ ఇంత స్టెయిన్ ఉంది కదా, సో కొంచెం ఇలా ఈ స్టెయిన్స్ దగ్గర హార్పిక్ వేసేసి రుద్దాం కదా. ఒకసారి వాటర్ పోసి చూద్దాం. చూసినారా ఎంత బాగోయిందో, జస్ట్ ఇంకా అక్కడక్కడ ఉంది. ఈరోజు ఈ వాల్ ఆర్ట్ పోస్ట్ పోన్ చేశాను కదా, ఈ ఫ్లవర్స్ ఒకటే ఏం ఉండదు అనుకున్నాను, చిన్ని చాట్ అయిపోయింది. ఇది ఫ్లవర్స్ని అంతా అరేంజ్ చేసుకోవడం, ఇది మట్టి అంతా ఎత్తుకోవడం, ఇదిగోండి ఇదంతా ఇలా క్లీన్ చేయడం, మొత్తం ధూళ తీరిపోయింది రోజు. సో ఇలా ఈరోజు పాట్స్, దాంట్లో మంచి సారమైన మట్టి అండ్ ఇలా ప్లాంట్స్ అన్నీ ప్రాపర్గా రెడీ చేసుకున్నా. నాకైతే సగం బాల్కనీ మేకవర్ అయినట్టే అనిపించింది. సో ఇదన్నమాట ఈ రోజు వరకు నేనైతే కంప్లీట్ చేసింది. అప్పటికి నాకు డే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయింది, అసలు సన్లైట్ కూడా లేదు, అంత చీకటి చీకటిగా కనిపిస్తుంటుంది మీకు కూడా వీడియోలో. సో ఇదన్నమాట ఈరోజు అయితే నేను చేసుకుంది. మళ్ళీ రేపు మంచి వాల్ మీద మంచి ఆర్ట్ తోటి కలుద్దాం. ఇట్స్ డే 3. సో ఈ రోజు అయితే వాల్ మీద ఎట్టకేలకి ఈరోజు డిజైన్ అయితే మంచిగా చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ స్టిల్ నేను ఇంకా ఏదనేది ఫిక్స్ అవ్వలేదు, ఏం డిజైన్ వేయాలి, ఏ కలర్ కాంబినేషన్స్ వేయాలి ఏంటనేది. లెట్స్ గో విత్ ఫ్లో అంతే. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. మంచిగా ఈ వాల్ మీద ఫస్ట్ చాక్ పీస్తో కానీ పెన్సిల్తో కానీ ఆర్ట్ వేసుకున్న తర్వాత దాన్ని బట్టి నేను పెయింటింగ్స్ కూడా తెచ్చుకోవాలి. 2 ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు. సో షాప్ కూడా పక్కనే, అప్పటికప్పుడు అన్ని తెచ్చుకొని వేసేస్తాను. ఫస్ట్ అయితే మనం డిజైన్ వేసేసుకుందాం. సో ఇలా ఒక చాక్ పీసు వెట్ క్లాత్ దగ్గర పెట్టుకొని నాకు నచ్చిన అవుట్లైన్ అయితే గీసుకుంటున్నాను అనమాట. వెట్ క్లాత్ తోటి ఎక్కడైనా మిస్టేక్ అయితే తుడుపుకుంటూ, మనం గట్టిగా కూడా రబ్ చేసుకోకూడదు, గట్టిగా రబ్ చేస్తే మళ్ళీ ఆ పెయింట్ పోతుంది, లైట్గా అలా వాల్ మీద అంటే పోతుంది అనమాట. బాగుందా? బాగాలేదు కదా. పార్ట్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ వేసి ఇప్పుడు మనం పెయింటింగ్ వేసుకోవాలి.
ఎలా ఉంది డిజైన్, పెయింటింగ్ వేస్తే మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ ఆయిల్ పెయింట్ తీసుకున్నా. ఇందులోకి జస్ట్ 10 ml థిన్నర్ కలుపుకోవాలన్నమాట. థిన్నర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకో. సో ఇప్పుడైతే బ్లాక్ పెయింట్ కలుపుకున్నా, ఇంకా పెయింటింగ్ వేసేయడమే. ఇంకా స్టార్ట్ చేసేసిన మొత్తానికి ఎక్కువ అద్దుకొని పెయింట్ అద్దుకొని వేద్దామంటే బాగా నీళ్ళగా ఉందన్నమాట. ఇది ఆయిల్ పెయింటే కానీ చాలా నీళ్ళగా ఉంది. సో థిన్నర్ మాత్రం ఎక్కువ కలుపుకోకండి, జస్ట్ 10 ml కలుపుకుంటే చాలు. అండ్ ఇంకొకటి, పెయింటింగ్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే పెయింటింగ్ చేసుకుంటూ వీడియోలు తీసుకోవాలి అని అంటే మాత్రం చాలా కష్టము. నేను మా పాప హెల్ప్ తీసుకుందాం అనుకుంటే మా పాప వార్నింగ్ ఇచ్చేసినట్టు అరిచేసిపోయింది నా మీద, నాకు మెడన్ వస్తుంది జైన్ వస్తుంది అని. సో నేనే ఇంకా స్టాండ్ పెట్టుకొని ఒక కార్నర్కి వేసుకుంటాను. ఇందులోకి వైట్ పెయింట్ కలిపి ఇది కలిపి కొంచెం పింక్ యాడ్ చేస్తున్నాను. చూసినారా, ఇట్లా వస్తుంది అనమాట. లైట్ పింక్ కలర్లో చాలా బాగుంటుంది ఇట్లా షేడ్స్ వేసుకుంటే. యాక్చువల్గా వేస్తుంటే థాట్స్ అన్నీ వస్తున్నాయి అనమాట, ఇలా వేద్దాం అని. ఇక్కడ చూసారా, లీఫ్ కి కూడా కొంచెం వైట్ కలిపేసాను, చాలా బాగుంది. అంటే ఆ షేడ్ అలా వచ్చేస్తుంది. సో ఇలా ఈ పెయింటింగ్ ప్రాసెస్లో నాకు ఇలా వైట్ పెయింట్ కలుపుకుంటే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చిందనమాట. సో అదే అచ్చం కలర్ పింక్ కలర్ వేయడం కంటే ఇలా వైట్ కలుపుకుంటే బాగా నచ్చింది. ఇంకా మొత్తం అలానే చేసేసాను షేడ్. సో ఈరోజు అయితే డే థర్డ్లో నేనైతే ఈ లీఫ్, ఈ ఫ్లవర్ అండ్ ఇది కంప్లీట్ చేశాను. ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, ఇదేం తొందరగా కంప్లీట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 3 to 4 hours తీసుకుంది నాకు టైం. బికాజ్ ఇదంతా కూడా చాలా వాటరీగా ఉంది. ఇదంతా ఆయిల్ పెయింట్స్ కదా. వాళ్ళు యాక్చువల్గా థిన్నర్ కూడా ఇచ్చారు, మీకు చూపించాను కదా స్టార్టింగ్లో. ఆ థిన్నర్ అది నార్మల్గానే ఆయిల్ పెయింట్ లిక్విడ్గా ఉంది. ఆ థిన్నర్ వేసేసరికి నేను కొంచెమే వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. అది వేసేసరికి ఇంకా లిక్విడ్ అయిపోయింది. ఇది వేస్తుంటే ఇట్లా చూసారా, ఇట్లా కిందికి జారుతూ ఉంటుందన్నమాట. అది జారకుండా వేసుకుంటూ ఉండేసరికి నాకు చాలా టైం పట్టేసింది. అండ్ రేపు మళ్ళీ ఈ వాల్ మీద చాక్ పీస్తో అంతా కూడా డిజైన్ వేసి ప్రాపర్గా పెయింట్స్ అన్ని తెచ్చుకొని కలుపుకొని ఫినిష్ చేసేస్తాను. ఇంకా నాకు ఎప్పుడెప్పుడు ఈ బాల్కనీ అంతా రెడీ అయిపోతే చూడాలని ఉంది. సో రేపు కలుద్దాం. ఇట్స్ డే 4. ఈరోజు ఏం మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నా. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ కూడా ఈ లీవ్స్ మొత్తం కూడా నిన్నట్లాగానే వైట్ మిక్స్ చేసుకొని కొన్ని డార్క్ గ్రీన్ లీవ్స్ అండ్ కొన్ని వైట్ షేడ్లో నేను చేశానమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో చెప్పండి ఇలా షేడింగ్ చేయడం. అండ్ లెఫ్ట్ సైడ్ వాల్కి కూడా ఇలా లీవ్స్ మొత్తం కూడా లైట్గా, అంటే నార్మల్గా మనకు ఆయిల్ పెయింట్స్ డార్క్ కలర్స్లోనే దొరుకుతాయి అనమాట. మనం ఆ డార్క్ కలర్స్ని వైట్ కలర్ పెయింట్ ఒకటి కొనుక్కొని వైట్ మిక్స్ చేస్తూ ఉంటే మనకు లైట్ అయిపోతుంది. సో ఫస్ట్ లీవ్స్ అన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్లో వేసుకొని మళ్ళీ ఇలా సైడ్స్కి డార్క్ గ్రీన్ కలర్ తోటి నేను ఇలా షేడింగ్ చేసుకున్నాను. నేనైతే ఇది ఎక్కడా చూడలేదు, నా ఓన్గా చేసుకున్నాను. నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందనేది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది డార్క్ బ్లూ కలర్ అనమాట. మనం లైట్ బ్లూ, స్కై బ్లూ లాగా కావాలనుకుంటే 1 స్పూన్ డార్క్ బ్లూ పెయింట్ వేసుకొని 10 స్పూన్స్ మనం వైట్ కలర్ మిక్స్ చేసుకుంటే ఇక్కడ పైన చూస్తున్నారా లైట్ స్కై బ్లూ కలర్ వచ్చేసింది, అలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వేస్తున్నది డార్క్ బ్లూ కలర్, పైన కనిపిస్తున్నది నేను మిక్స్ చేసింది అనమాట వైట్ పెయింట్ తోటి. సో ఫస్ట్ నేను ఈ లీఫ్ అంతా కూడా లైట్ స్కై బ్లూ కలర్ వేద్దాం అనుకున్నా, బట్ నాకు ఈ పర్పుల్ వాల్ మీద ఆ లీఫ్ అంత అట్రాక్టివ్గా అనిపించలే. అందుకే లైట్ స్కై బ్లూ మీద మళ్ళీ నేను డార్క్ పెయింట్ వేసేసి షేడింగ్ చేస్తున్నాను అనమాట లైట్ స్కై బ్లూ కలర్ తోటి. అండ్ ఇదేమో లెఫ్ట్ సైడ్ వాల్ అనమాట. నేను చెప్పాను కదా ఆయిల్ పెయింట్స్ మనకు డార్క్ కలర్స్ లోనే దొరుకుతాయి. నేను ఇక్కడ రెడ్ పెయింట్ ఒకటి కొన్నాను. సో నేను లైట్ పింక్ చేయాలనుకున్నాను. సో రెడ్ పెయింట్ లోకి మళ్ళీ వైట్ మిక్స్ చేసుకొని ఇలా లైట్ పింక్ కలర్ లో వేస్తున్నా. ఇది కొంచెం మీకు బ్రైట్ గానే కనిపిస్తుందిలేండి. ఇట్స్ డే 5. ఫైనల్లీ నా బాల్కనీ మేకోవర్ అయితే అయిపోయింది. చాలా కష్టపడి ఇష్టపడి చేసుకున్నా.
మీకు చూపించలేదు కదా, మొత్తం ఈ వాల్ అండ్ ప్లాన్స్ అన్ని కూడా ప్రాపర్ గా సెట్ చేశాను. చూసేద్దాం. ఇది డైనింగ్ టేబుల్ ఏరియా అయితే ఇక్కడ బాల్కనీ ఉంది మనకు. మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ బాల్కనీకి ఈ సైడ్ వాల్ నుంచి. సో నీట్గా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇది వాల్ అన్నమాట, సైడ్ వాల్. అండ్ ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇది మనీ ప్లాంట్. ఇది మొత్తం ఇలా గ్రిల్కి అల్లుకుంటుంది కాబట్టి ఇది ఈ సైడ్ కార్నర్కి పెట్టేసాను. ఇవి జేడ్ ప్లాంట్స్, ఇవి పాతవి ఇండోర్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ యాక్చువల్లీ బాల్కనీలో లైటింగ్ చాలా తక్కువ ఉందన్నమాట. సో మీకు అందుకే కొంచెం క్లారిటీ లేదు. ఇదేమో చిట్టి రోజ్ ప్లాంట్ అనమాట, చాలా బాగుంది కదా. అండ్ ఇదేమో బేసిల్ ప్లాంట్ అనమాట. అండ్ ఇదేమో హైబిస్కస్ ప్లాంట్. అండ్ ఇది కూడా మనీ ప్లాంట్. ఈ సైడ్ వాల్కి కూడా ఇక్కడ గ్రిల్లకి మొత్తం చుట్టేసుకోవాలి అని చెప్పి తెచ్చుకున్నాను. మా వారికి గ్రిల్ మొత్తం కూడా ఈ మనీ ప్లాంట్స్, ఇవి క్లైంబర్స్ ఉంటాయి కదా, అవి అల్లుకుంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇప్పుడు ఈ వాల్కి వచ్చేద్దాం. ఇక్కడ బ్లూ షేడ్ తోటి ఇది ఒక డిజైన్ చేశాను. అండ్ ఇలా చేశాను అనమాట ఈ సైడ్ వాల్ అయితే. ఇక్కడ చాక్ పీస్ ఇదంతా ఉంది, కొంచెం రబ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడేమో రోజ్ ప్లాంట్స్ పెట్టాను. ఇక్కడ రెడ్ రోజ్ ఒకటి అండ్ పింక్ రోజ్. ఇక్కడ చీపురు ఉందని తీసేయాలి. సో ఈ సైడ్ వాల్ ఏమో ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట మన బాల్కనీ. అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఇవి కూడా పెట్టాను. ఇది హ్యాంగర్ అనమాట. ఇది చాలా పెద్దగా పెరుగుతుంది, కిందకు పెరుగుతుంది అనమాట. అండ్ ఇది కూడా హ్యాంగరే. ఈ పర్పుల్ బాస్కెట్లో పర్పుల్ వాల్కి అండ్ పర్పుల్ కలర్ ప్లాంట్ బాగుంది కదా. ఇది కూడా హ్యాంగరే, కిందకు పెరుగుతుంది అనమాట. సో ఈ 2 హ్యాంగర్స్ ఇక్కడ పెట్టేశాను. ఫైనల్గా బాల్కనీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదనమాట నా బాల్కనీ మేక్ ఓవర్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫస్ట్ పర్పుల్ వాల్తో స్టార్ట్ చేసి దాని తర్వాత ప్లాంట్స్, నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తెచ్చుకున్నా, దాని నెక్స్ట్ డే డిజైన్స్ అన్ని వేసుకున్నా. అసలు నాకైతే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఇంతకుముందు అనుకున్నప్పుడు కానీ, బాల్కనీ మేక్ ఓవర్ చేయాలనుకున్నప్పుడు కానీ ఏమీ తెలీదు పెయింట్స్ గురించి. సో షాప్కి వెళ్ళి అంటే ఏం కలపాలి, ఎంత క్వాంటిటీ మిక్స్ చేయాలి, వాటర్ కానీ థిన్నర్ కానీ ఏవి ఎలా తీసుకుంటే బెటర్, అవుట్ సైడ్ బాల్కనీకి మెయిన్గా ఎలాంటి పెయింట్స్ వాడితే బెటర్ ఏంటనేది అన్ని తెలుసుకుంటూ ఫినిష్ చేశాను అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.